దేవుడు మనిషిని తన స్వరూపములో తన మహిమలో సృష్టించాడు. కానీ మనిషి దేవుని ఆజ్ఞను అతిక్రమించి అపవాది మాటను అనుసరించాడు. అదే పాపముగా మారింది. పాపం చేయుట వలన మనిషి దేవుని మహిమను కోల్పోయి మరణమును మరియు శాపమును పొందాడు. అలా మనిషి దేవుని అధికారం నుండి విడిపోయి పాపం యొక్క అధికారంలోకి వచ్చాడు. అందుచేత మనిషి పైన బాధ, వ్యాధి, కష్టం, నష్టం, నాశనం పనిచేస్తున్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే మనిషిని పాపం యొక్క అధికారం నుండి విడిపించి దేవుని నిత్య మహిమలోకి నడిపించే ఏకైక రక్షకుడు. ఆయన నిజ దేవుని కుమారుడు, సర్వశక్తిమంతుడు, కృపా సత్య సంపూర్ణుడు. యేసు ప్రభుని విశ్వసించు, ఆయన మహిమలోకి ప్రవేశించు. యేసు నామమున ఆమేన్.